ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి మున్సిపల్ లీగల్ అడ్వైజర్ ఇంటి ముందే చెత్త చెదారాలు ఉంటే ఆ లీగల్ అడ్వైజర్ ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రశ్నించారు. వార్డుల్లో చెత్త చెదారాలు పేరుకొని పోయి దుర్గంధ వాసన వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, టీడీపీ పట్టణ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, జనసేన పార్టీ కార్యదర్శి రాధమ్మ, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కౌశల్యమ్మ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, విజయ్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారు. ముస్లిం సోదరులకి అందరికి కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 13వ వార్డు మొత్తం కూడా పర్యటించాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే చేశామో రోడ్లు కానీ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కనీసం డ్రైన్స్ బాగలేకపోతే డ్రైన్స్ క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. అదంతా కూడా మునక ప్రాంతం. వాళ్ళందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మంచి ఇళ్ళు కట్టున్నాం, ఆ ఇళ్లలో అవకాశం ఇస్తాం. ఎందుకంటే వీళ్ళు చూడంతా మునక ప్రాంతం, నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తే మనం కట్టినటువంటి ఇళ్ల దగ్గర ఆ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరే చూశారు, అన్ని వార్డుల్లో కూడా డ్రైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు. ఎక్కడ పట్టిన కుప్పలు, బ్యాడ్ స్మెల్. మరి ఆయన లీగల్ అడ్వైజర్ ఆయన ఇంటి ముందరే ఉంది. ఆయన మరి ఏమి లీగల్ అడ్వైజర్ నాకు అర్థం కావట్లే. అవి చూసుకొని కనీసం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి క్లీన్ చేసినటువంటి బాధ్యత ఉందా లేదని అడుగుతా ఉన్నా. ఆ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటో వెంకటగిరిలో అర్థం అవుతా ఉంది. కాబట్టి ఒక కమిషనర్ ఉన్నాడు, కింద స్టాఫ్ ఉన్నారు, లీగల్ అడ్వైజర్ అంటే ఆయన లీగల్ అడ్వైజర్ ఉన్నాడు. ఎవరు మరి చెప్పి మాట్లాడుకొని ఎందుకు క్లీన్ చేసుకుంటారని అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా కుప్పలు ఏ రోజు సాయంత్రానికి ఆ రోజు క్లీన్ చేసేవాళ్ళు. రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వార్డులో తిరుగుతూ ఎక్కడెక్కడ సమస్యలు చెప్పి చేయించేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికిను ఈరోజు ఉన్నట్టు ప్రభుత్వానికి డిఫరెన్స్ అక్కడే తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. బిడ్డల భవిష్యత్తు కూడా దూరదృష్టితో అందరూ కూడా సోదరిమణులు, పత్రికా సోదరులు అందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరూ కూడా ఆలోచించాలి. గతంలో ఏ విధంగా అభివృద్ధి ఉండిందో ఈరోజు పరిస్థితి ఏంటో కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దూరదృష్టితో మనం అభివృద్ధి చేసుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు బాగుపరుచుకుంటాం. అందుకోసమే ఈరోజు శాసనసభ్యురాలుగా నా కుమార్తె లక్ష్మీ సాయిప్రియ నిలబడింది. ఆమెకి మీ అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటాం. ఎంపీ ఓటు కమలం గుర్తుకి ఓటు వేయాలని చెప్పని కూడా అందరినీ ఓటర్స్ని సోదరులను కోరుకుంటూ దండం పెట్టుకుంటాం.